నవంబర్ 26 అది గుర్తుపెట్టుకోవాలని భారత ప్రభుత్వము 2015 సంవత్సరం నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్ 125వ జన్మదినం సందర్భంగా 2015 సంవత్సరానికి అంబేద్కర్ గారి జయంతి 125 జయంతి దాన్ని పురస్కరించుకుని మోదీ ప్రభుత్వం గారు శ్రీ సారపోయిన విజయకృష్ణ గారిని సాధారణ వేదిక మీద ఆహ్వానిస్తాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే, జాగ్రత్తగా విన్నట్లయితే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. విద్యార్థుల్లో ఆడపిల్లలు చాలా మౌనంగా ఉన్నారు, మగపిల్లల నుంచే కొంచెం డిసిప్లిన్ లేదు, కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఆ 125వ జన్మదిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం 2015 నుంచి జరుపుకుంటున్నాం. మరి ఏముంది రాజ్యాంగంలో ఒకసారి చూసినట్లయితే 25 భాగాలు, 448 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా మన రాజ్యాంగం కొనియాడబడుతుంది. ప్రవేశంతో ప్రారంభమైనటువంటి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, అట్లే విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వివిధ రాజ్యాంగ సంస్థలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఎలా రాయడం జరిగింది, అసలు రాజ్యాంగ రచనకి అంకురార్పణ ఎలా జరిగింది అన్నట్లయితే, బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు మీరు ఎలా పరిపాలించుకుంటారు, ఒక రాజ్యాంగాన్ని మీరు రాసుకోవాలి కదా, ఆ సమర్థత మీకుందా అని చెప్పి ప్రశ్నించినప్పుడు వీరు రాజ్యాంగ రచన కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి అప్పటికే ఇంగ్లాండ్ దేశంలో సర్ ఐవర్ జెన్నింగ్స్ అనేటువంటి ఒక ఆయన వివిధ దేశాలకు రాజ్యాంగాలు రచించడం జరిగింది. అంతేకాదు బ్రిటిష్ రాజ్యాంగం కూడా ఆయనే రాశాడు. ఆయన పేరు ఐవర్ జెన్నింగ్స్ అనేటువంటి ఆయన. అయితే నెహ్రూ గారు వారి యొక్క బృందము కలిసి విమానంలో ఇంగ్లాండ్ వెళ్ళారు. ఆ జెన్నింగ్స్ గారిని కలిశారు. అయ్యా, మాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షులుగా మీరుండి మీరు సలహాలు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని రాసుకోవాలి, ఆ బాధ్యత మీకు ఇస్తున్నామని చెప్పేసి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఐవర్ జెన్నింగ్స్ని కోరడం జరిగింది. వెంటనే ఆయన ఏమన్నాడంటే అయ్యా, నేను చాలా దేశాలకు రాజ్యాంగాలు రాసిన మాట వాస్తవమే, అయితే నాకు ఏదైనా రాజ్యాంగం రాయడంలో సందేహాలు ఉంటే ఇండియాలో ఉన్నటువంటి అంబేద్కర్ గారిని నేను కలుస్తాను, ఆయన సలహాలు తీసుకుని నేను వివిధ దేశాలకు రాజ్యాంగాలు రాయడం కూడా జరిగిందని చెప్పి వెంటనే ఆ నెహ్రూ గారికి వారితో వెళ్ళినటువంటి బృందానికి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇండియా నుంచి ఇంగ్లాండ్కి వచ్చాం మనం, ఇంగ్లాండ్లోనేమో మన దేశంలో ఉన్న అంబేద్కర్ గురించి చెప్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, ఆ నెహ్రూ గారు వీళ్ళంతా కలిసి డైరెక్ట్గా అంబేద్కర్ దగ్గరికి రాలా. ఎక్కడికి వెళ్ళారా అంటే గాంధీ మహాత్ముడి దగ్గర వెళ్ళారు. గాంధీ గారి దగ్గర వెళ్ళి ఇలా ఐవర్ జెన్నింగ్స్ ఇలా అన్నారు, ఏం చేద్దాం ఇప్పుడు మనం, రాజ్యాంగ రచనకి ఆయన మీ దేశంలో ఉన్నారు కదా, మళ్ళీ ఎక్కడికో వచ్చారు ఎందుకని అన్నారు, ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, అప్పుడు గాంధీ గారు ఏం చెప్పారంటే, ఆ అంబేద్కరే కరెక్టు, ఆయన మహామేధావి అని చెప్పి ఆ రాజ్యాంగ రచన బాధ్యతకి ముసాయిదా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ని నెహ్రూ గారు అంతా కలిసి ఆ రాజ్యాంగ రచన కమిటీలో ఎన్నుకోవడం జరిగింది. మరి ఎందుకు అంత అంబేద్కర్కి అంత ప్రయారిటీ, అంత ప్రాధాన్యత అంటే, ఎప్పటికీ రాజ్యాంగాన్ని రాయాలి అనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయన ఏం చేశారు, ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి, బిఎస్సి, ఎల్ఎల్డి, డీలిట్, జేపీ, బార్ అట్లా అనేటువంటి డిగ్రీలే కాకుండా హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, అలాగే ఫిలాసఫీ, లా అనేటువంటి శాస్త్రాలను చదివాడు. అంతేకాదు మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్, పార్సీ, సంస్కృతం, పాలీ భాషల్లో విపరీతమైన పాండిత్యాన్ని సంపాదించాడు. అంతేకాదు 4 వేదాలు, 6 వేదాంగాలు, 18 పురాణాలు, 12 ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిలు, ఖురాను వంటి గ్రంథాలని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అంతేకాకుండా సుమారు 2000 వివిధ మత గ్రంథాలని చదవనటువంటి వ్యక్తి. అప్పటికే 60 దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించాడు. ఎంత మేధావైనటువంటి అంబేద్కర్ కాకుండా రాజ్యాంగ రచన ఇంకెవరికి ఇస్తారు చెప్పండి? రోజుకు 18 గంటలు చదువుతూనే ఉండేవాడు ఆయన. అలాంటి మేధావైనటువంటి అంబేద్కర్కి మరి రాజ్యాంగ రచన బాధ్యతని అప్పగిస్తే ఏం జరిగింది? రాజ్యాంగ రచనకి కమిటీని ఎన్నుకున్న రాజ్యాంగ పరిషత్ ఎన్నుకోబడింది. అందులో 22 కమిటీలు, 7 ఉప కమిటీలు ఉన్నాయి. ముసాయిదా కమిటీలో 6 సభ్యులు ఉన్నారు. ఎవరయ్యా సభ్యులు అని అంటే,
అల్లాడి కృష్ణస్వామి అయ్యరు, గోపాల స్వామి అయ్యంగారు, కేఎం మున్షి, శ్రీ యనమదాని వెంకటరమణ గారు ఎస్ఎంసీ మెంబర్ గారిని సాధారణ వేదిక మీద ఆహ్వానిస్తాం సార్. వారిని మన చిత్రపటానికి, మన అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాల అంకితం చేయవలసిన కోరుతున్నాం. ఓకే సార్. అల్లాడి కృష్ణస్వామి అయ్యరు, గోపాల స్వామి అయ్యంగారు, కేఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, బిఎల్ మెట్టర్, డిపి ఖైతాన్ అనేటువంటి వారు అందులో ముఖ్యమైనటువంటి సభ్యులు 6 ఉన్నారండి. అయితే ఏం జరిగింది, 6 కలిసి రాజ్యాంగాన్ని రాయాలి. అయితే డిపి ఖైతాన్ అనేటువంటి ఆయన తొలి సమావేశం అనంతరం చనిపోవడం జరిగింది. ఒక ఆయన రాజ్యాంగ సలహాదారుగా ఉన్నటువంటి బిఎన్ రావు ఏమో అమెరికాలో ఉన్నాడు, ఇంకొక 2 ఢిల్లీలో ఉన్నారు, ఒక ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ఇంకా మిగిలింది మళ్ళీ ఎవరు, అంబేద్కర్ ఒక్కడే మిగిలాడు. అంబేద్కర్కి ఆ మొత్తం భారం అంతా ఆయన మీద పడింది. చూడండి, అప్పుడు ఆయన అనుకున్నాడు, బాల్యం నుంచి స్కూళ్ళలోను, తర్వాత కళాశాలలో, ఆఫీసుల్లో, హోటళ్ళలో, అన్ని చోట్ల కూడా నన్ను అంటరాని వాడిగాను, హీనంగాను చూసి కుర్రప్పండి నుంచి నెట్టివేయబడి మంచినీళ్ళు, పూజలో నీళ్లు కూడా తాగడానికి అర్హత లేని నాకు ఈ రాజ్యాంగ రచన అనేటువంటి అవకాశం లభించడం గొప్ప అవకాశంగా భావిస్తాను. దీనికోసం నా ప్రాణాలని పణంగా పెడతానని చెప్పి ఆయన అప్పుడు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగ రచన తీసుకున్నారు. అంటే అంత టైం తీసుకోవడం ఏంటి అని అంటే ఒకసారి చూద్దాం. కెనడా రాజ్యాంగం రాయడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం రాయడానికి ఏమో 9 సంవత్సరాలు పట్టింది. అంటే మరి 2 సంవత్సరాల్లో మనం రాసుకున్నామంటే అంబేద్కర్ యొక్క ప్రతిభ ఏమిటో మనకు అర్థమవుతుంది. ఏమిట్రా మరి ఇంత కష్టపడి రాసి మరి ఆయన పేరు పెట్టుకోవాలి కదా. చూడండి, భరత్ అనే నేను ఇది చేస్తున్నాను అన్నట్లుగా అంబేద్కర్ అనే నేను ఈ రాజ్యాంగాన్ని సమర్పిస్తున్నాను అని అనలే. ఏమన్నాడు ఆయన, భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, భావ ప్రకటన, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి 1949 నవంబర్ 26న మాకు మేముగా సమర్పించుకుంటున్నాం అన్నాడు. అంటే మేమంతా కలిసి సమర్పిస్తున్నాం అన్నాడు తప్ప నేను ఒక్కనే అనలేదు. అక్కడే అంబేద్కర్ యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. మరి ఏముంది ఈ ప్రవేశికలో అని అంటే ఒకసారి అందులో 3 పాయింట్లు మనకు ముఖ్యమైనటువంటి: సోవరెన్, డెమోక్రటిక్, సెక్యులర్. ఈ 3 కూడా మన దేశానికి చాలా అవసరం. సోవరెన్ అంటే ఏమిటి? సార్వభౌమత్వం అంటాం. ఏమిటి సార్వభౌమత్వం అంటే? ఇండిపెండెంట్ కంట్రీ అంటాం. అంటే ఇట్ కెన్ ఇండిపెండెంట్లీ టేక్ ఎనీ డిసిషన్. అది ఇట్ కెనాట్ డిపెండ్ అపాన్ అదర్ కంట్రీస్. ఇతర దేశాల మీద మన దేశం ఆధారపడాల్సిన పని లేదు. ఇట్ కెన్ నాట్ డిపెండ్ అపాన్ అదర్ కంట్రీస్. ఇంకోటి ఏమిటి? సెక్యులర్, మత ప్రమేయం లేని రాజ్యం. ఇది అందరూ జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరి అనేక దేశాలు ఉన్నాయి, అరబ్ కంట్రీస్ ఉన్నాయి, ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. అక్కడ ఒకటే మతం. మన దేశంలో ఏ మతమైనా మనం స్వీకరించవచ్చు. ప్రభుత్వము మతాన్ని ప్రోత్సహించదు, మతపరమైనటువంటి శాసనాలు ఏమీ కూడా చెయ్యదు. అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. ఇంకా చెప్పాలంటే డెమోక్రటిక్, ప్రజాస్వామ్యం అనగా ప్రజల చేత ప్రజలే పరిపాలించుకునేటువంటి ప్రభుత్వం. ఇకపోతే నాట్ అండర్ ద రూల్ అంటే ఏమిటో తెలుసా? ఎవరో కూడా వంశపారంపర్యంగా పరిపాలన చేయాలనేటువంటి పరిస్థితులు ఉండవు. ఈ విధంగా వంశపారంపర్యానికి అవకాశం లేదు. చూడండి, మరి ఇంకా ఏమున్నాయి ప్రవేశికలో? ఈ రాజ్యాంగంలో జీవించే హక్కు ఉంది. అంతేకాకుండా మత స్వేచ్ఛకు సంబంధించి ఈ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వాతంత్ర హక్కుని కల్పించడం జరిగింది. మనం ఈ మధ్య ఒక సినిమా చూసాం, జై భీమ్ అనే సినిమా. అందరూ యూట్యూబ్లోనూ రకరకాలుగా చూడడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రస్తావించింది ఏంటి? జీవించే హక్కు. అంటే అతనికి జీవించే హక్కు ఉంది. జై భీమ్ సినిమా చూసే ఉంటారు మీరు అందరూ కూడా. అందులో మరి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగింది. చివరి వరకు పోరాటం జరిగింది. హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని సాధించుకోవడం జరిగింది. మరి ఇంకా అత్యద్భుతమైనటువంటి అతి విలువైనటువంటి ఆర్టికల్ ఏంటంటే 326. ఏమిటయ్యా 326 ఆర్టికల్? ఓటు హక్కుని తెలియజేస్తుంది. మరి రాజ్యాంగంలో దీని మీద అనేకమైన చర్చ జరిగింది. ఏమిటా చర్చ అంటే ఓటు హక్కుని కేవలం
డిగ్రీ చదివిన వాళ్ళకి ఇవ్వాలని కొంతమంది, 5 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి ప్రతిపాదనలు చేసినప్పుడు అంబేద్కర్ ఒకటే అన్నాడు, జాతి కుల మత లింగ వర్ణ వివక్ష లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించారు. అంటే ఈ రోజున మనందరికీ కూడా ఆ కులము ఏ కులమని లేదు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ అని చెప్పవచ్చు. మరి ఏమైనప్పటికీ కూడా అంబేద్కర్ అంటే మామూలు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పవచ్చు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. అంటే విద్వాంసుడు ఎక్కడున్నా పూజింపబడతాడు. అస్పృశ్యత కారు చీకట్లను తరిమి కొట్టిన అంబేద్కర్ సదా పూజనీయుడు, మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు. మరి విద్యార్థులు ఆయన నుంచి ఏం తెలుసుకోవాలంటే ఆయనలో ఉన్నటువంటి పట్టుదలను మీరు గ్రహించుకోవాలి. అదేవిధంగా ఇంకా ఏం తెలుసుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి రోజుకి ఎంతసేపు చదివేవాడో అది మీరు గ్రహించుకోండి. ఆయన పాత ఇంటి నుంచి విద్యార్థులు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. అఖిల, ఏమిటయ్యా విషయం అని అంటే, పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి ఆయన పుస్తకాలను మార్చారు. అంటే సామాన్లు మనం షిఫ్ట్ చేసుకుంటాం, సామాన్లు కాదు, అక్కడ పుస్తకాలు కూడా మోయడం జరిగింది. 6 మనుషులు వారం రోజులు పనిచేస్తే ఆ పుస్తకాలన్నీ సర్ది లెక్క పెట్టారట ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు. ఆయన చదివిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయో చెప్పగలరు ఎవరైనా? 49,000 పుస్తకాలు లెక్క వచ్చినాయి. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. 49,000 పుస్తకాలు చదివినటువంటి మహనీయుడు. మరి ఆయన జీవితం మనందరికీ కూడా స్ఫూర్తినిస్తుందని, ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి కారకులు మా యొక్క ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రతిదానికి వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు వారు, మీరు అందరికీ గ్రామ పెద్దలందరికీ తెలుసు, వస్తున్నారు. ఒకప్పుడు పాఠశాల ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది మరి మీరు చూస్తేనే అర్థమైపోతుంది. ఒక అర్థంలాగా మా పాఠశాల తయారైందంటే ఇదంతా కూడా మా ప్రధాన ఉపాధ్యాయులు వారి వెనక వారి అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం, ఇవన్నీ కూడా అలాగే గ్రామస్తుల యొక్క సహకారంతో ఇంత చక్కనైనటువంటి పాఠశాల రూపురేఖలు దిద్దుకుంది. మరి అదేవిధంగా ఇంకొద్దిసేపట్లో ఒక పత్రిక ఒకటి మేము తయారు చేయడం జరిగింది. అది కూడా ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ పత్రికలో కామేశ్వరరావు గారు, బాలాజీ గారు చాలా కష్టపడి ఒక చక్కని మ్యాగజైన్ని పిల్లల ఫోటోలతో తయారు చేయడం జరిగిందండి. మరి ఆ మ్యాగజైన్కి ఒక కలర్ ప్రింట్కి కనీసం 250 రూపాయలు అవుతుంది. అది ఇప్పుడు కొంతసేపట్లో ఆ కార్యక్రమం ఉంది. మరి ఎవరైనా దాతలు ముందుకొస్తే కనీసం బ్లాక్ అండ్ వైట్ కాపీగా అయినా మనం ముద్రించి విద్యార్థులకు ఇవ్వడానికి ఉంటుంది. మరి ఆ విధంగా కూడా కొంచెం గ్రామస్తులు ఆలోచించి ఆ మ్యాగజైన్ మనం ఎక్కువ మంది విద్యార్థులకు అందజేయడానికి గ్రామస్తులు ఎవరైనా ముందుకు వస్తారని ఆశిస్తూ జై భీములతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.